వెల్కమ్ టు రమ్య టారా రీడింగ్ 444. డియర్ వియర్స్, మీ విషయంలో ఎవిలై చూపించారు, ఎవిలై చూపిస్తూ మీ లైఫ్లో ఏదో క్రియేట్ చేసేయాలనుకున్నారు. ఎవిలై ఐసిసి ఓకేనా. బట్ ఏంటి అంటే వాళ్ళు అనుకుంది అడ్డం తిరిగిందండి. ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దాం. అండ్ ఎస్, మిమ్మల్ని హాస్పిటల్ పాలు చేద్దామని అనుకున్నారు. దీనికి సంబంధించి ఏంజిల్ ఏం చెప్పాలనుకుంటున్నారు, అసలు ఏం జరిగింది అనేది ఏంజిల్ని అడిగి తెలుసుకుందామండి. వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. వేగంగా అనుకుంది జరగలేదు, వేగంగా చేసిన కుట్ర ఏంటి, అసలు ఏం అనుకున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్, చాలా వేగంగా క్రియేట్ చేసేసి ఎవిలై ద్వారా కనిపించకుండా ఓకేనా మిమ్మల్ని హాస్పిటల్ పాలు చేసేద్దామని చెప్పి అనుకున్నారు. కుటుంబ సమేతంగా అందరినీ కూడా, ఒక సిబలింగ్, ఒక సిస్టర్, కార్మిక్ సిస్టర్, ఫాదర్ సిస్టర్, నైబర్ సిస్టర్, అప్పర్ సిస్టర్, టేక్ యాజ్ రీజనేట్ అండి. చాలా స్ట్రాంగ్గా కర్మ అనుభవిస్తారు అని ఏంజల్ చెప్తున్నారు. ఓకేనా, వాళ్ళు అనుకుంది జరగలేదండి. వాళ్ళు మీ ఫ్యామిలీ అంతా కూడా ఉండకూడదు అని కోరుకుంటున్నారు. ఓకేనా, ఈ ప్రయత్నం అంటే గౌరవంగా ఉండకూడదు, అందరిలో మర్యాదగా ఉండకూడదు, లాభాలు రాకూడదు, ఎదగకూడదు, ఇలాంటి పనులు ఇండైరెక్ట్గా చేస్తున్నారు. ఐదుగురి చేత మ్యానిపులేషన్ డ్రామాలు ఆడుతున్నారు. ఐదుగురిని కూడా మ్యానిపులేట్ చేస్తున్నారు. ఐదుగురితో మైండ్ గేమ్స్ ఆడుతున్నారు. ఐదుగురికి కూడా కీలు బొమ్మను చేసి ఆడించాలి అని చెప్పి చాలా స్ట్రాంగ్గా ట్రై చేస్తున్నారు. ఓకేనా, అండ్ ఇప్పుడు మీకు అర్థమైంది మిమ్మల్ని ఆడించడానికి చూస్తున్నారు కొంతమంది అని. కానీ వాళ్ళు అనుకున్న దానివల్ల డబ్బులు పోగొట్టుకున్నారు. నలుగురు మేల్ పర్సన్స్ జీవితాన్ని తలకిందులు చేసేయాలని అనుకున్నారు. కానీ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనికి అర్థమైంది తనకి ఆఫర్ ఇచ్చి తన జీవితాన్ని తలకిందులు చేయడానికి చూస్తున్నారని. మనీ రొటేషన్ చేస్తున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీరు స్టార్లా ఉన్నారు అనుకుంటున్నారు, కానీ మీ స్టార్ పక్కన అతను కూడా ఒక స్టార్లా ఉన్నారని చూసుకోలేకపోతున్నారండి. కానీ అతను కూడా స్టార్ లాగా ఉన్నారు, అతను కూడా పనిచేస్తున్నారు, అతను సంపాదిస్తున్నారు, అతను స్టార్లా ఉన్నారు అనేది అతని గురించి అతను గమనించుకోకుండా అతని సమయాన్ని వృధా చేసి భ్రమల్లో ఉంచే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ ఐదుగురు స్టార్ లాగే ఉన్నారు. ఓకే, ఇంట్లో వాళ్ళందరూ స్టార్ లాగే ఉన్నారు. ఆ స్టార్ అతను కనిపించకూడదు అని చెప్పి వాళ్ళే మాట్లాడుతూ, వాళ్ళే చెప్తూ, వాళ్ళే రిపీట్ చేస్తూ వాళ్ళ యొక్క అబండెంట్ లైఫ్ని, వాళ్ళు ఇన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు సాధించిన ఆ యొక్క డబ్బుల్ని కానీ, సంపాదనని కానీ, ఒక దారిని కానీ, జీవనాధారాన్ని కానీ వాళ్ళు సంపాదిస్తున్నారు అన్న ఒక ఇది వాళ్ళకి లేకుండా చేయాలని వారి యొక్క తాపత్రయం. ఓకేనా, దానికోసం కావాల్సిన అన్ని రకాల మ్యానిపులేషన్స్ వాడుతున్నారు. కానీ మీరు నిలబడ్డారు అనేది నిజం, మీరు డబ్బులు సంపాదిస్తున్నారు అనేది నిజం. అండ్ ఇప్పటికీ మీ జీవితంలో మీకు ఒక కర్ర దొరికింది నిలబడ్డానికి, గట్టెక్కారు అనేది నిజం అండి. ఇక్కడ ఇద్దరు మేల్ పర్సన్స్ గట్టెక్కారు, ఇంట్లో ఫెమినిన్ ఎనర్జీస్ నిలబడ్డారు, అందరూ స్టార్ లాగే ఉన్నారు. ఇప్పుడు కుటుంబ సమేతంగా ఆపాలి అని 13 ఈజ్ అ సిగ్నిఫికెంట్ అండి. ఇంకా ఐదుగురిని, ఇప్పుడు ఐదుగురు ఒక వెలుగు వెలుగుతున్నారు కాబట్టి ఎవరో ఒకరిని దించేస్తే, మొత్తం అందరినీ అందులోకి ఇన్వాల్వ్ చేస్తే అప్పుడు వాళ్ళు అక్కడ నిలబడలేరు, అక్కడ పని చేసుకోలేరు, వాళ్ళు అక్కడ ఉండలేరు అని చెప్పి ఒక తల్లి, ఒక కొడుకు, లెటర్ కే ఉన్న పర్సన్ ఐ ద్వారా, సిసి ద్వారా ఎవిలై చూపించారండి. ఎవిలై చూపిస్తున్నారు, ఫ్యామిలీ మొత్తం మీద ఎవిలై చూపిస్తున్నారు. తల్లి కొడుకులు, వెనకాల తల్లి ఉండి నడిపిస్తుంది ఒక కొడుకుని. ఓకేనా, బయట వాళ్ళు ఇంటికి సంబంధించిన వాళ్ళతో కుమ్మక్కయ్యి, ఓకేనా, మీరు రెంటింట్లో ఉంటే ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు నైబర్స్తో కలిసి ఒక చిన్న గ్రూప్ని ఫామ్ చేసి, ఉమెన్స్ కూడా ఉన్నారు ఇందులో. ఓకేనా, లేడీస్ ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉన్నారు చూడడానికి, అలాగే మాట్లాడుతున్నారు, ఫ్యామిలీతోనే ఉన్నారు, ఫ్యామిలీ మొత్తం కూడా ఉన్నారు. ఓకేనా, కేవలం ఇక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ మెయిన్ మోటో వచ్చేసరికి మేల్ పర్సన్స్, ఇంట్లో యొక్క మేల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అల్లరి చేయాలి. వాళ్ళ పనే అది, వాళ్ళని అల్లరి చేయాలి, వాళ్ళతో గొడవ పెట్టుకోవాలి, లేదా వాళ్ళు మాటలు వినేలా చేసుకోవాలి, మొత్తానికి వాళ్ళని ట్రాప్ చేయాలి. ఓకేనా, అవకాశం లేదు దానికి. ఓకేనా అండి, తలరాతలు మార్చేయాలనుకుంటున్నారంటే ఇద్దరికి, ఫెమినైన్ ఎనర్జీస్కి, ఇంట్లో పిల్లలకి. ఓకేనా, తద్వారా ఇంట్లో వాళ్ళ తలరాతలు మార్చేసి స్టెప్స్కి సంబంధించిన వాళ్ళు, ఇక్కడ మనీ రొటేషన్ చేస్తున్న ఇద్దరు మేల్ పర్సన్స్. ఓకేనా, ఇంటికి సంబంధించిన వ్యక్తి, ముగ్గురు మేల్ పర్సన్స్ జీవితాలను తలకిందులు చేసేయాలని నైబర్స్ యొక్క కుట్ర.
డబ్బులు పోగొట్టుకున్నారండి. అనుకున్నది జరగలేదు. వీళ్ళు వెనక ఒక తల్లి, ఒక కొడుకు ఉండి వాళ్ళకి చెప్తున్నారు. ఆ కుటుంబం మొత్తానికి చెప్తున్నారు. 3 మెంబర్స్ ఉన్నారు. 4 మెంబర్స్‌లా కనిపిస్తున్నారు. కానీ ఒకరు బయట వాళ్ళు, ముగ్గురు మాత్రమే ఒక కుటుంబానికి చెందిన వాళ్ళు. ఓకేనా? బాధ పెట్టలేరు, సాడ్ చేయలేరు, ఏమాత్రం కూడా ఇబ్బంది పెట్టలేరు. ఖచ్చితంగా నిలబడి తీరుతారండి. ఆపలేరు. ఓకేనా? ఆపలేరు ఫస్టు. హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్. సెలబ్రేషన్ ఆపలేరు. గుడ్ న్యూస్ లేకుండా చేయలేరు. అనుకుంది కూడా జరగలేదు. ఎస్, అనుకుంది కూడా జరగలేదండి. కర్మ చాలా హెవీగా అనుభవిస్తారు. ఆపలేరు ఖచ్చితంగా. మనీ రొటేషన్ చేసి ఇద్దరిని మ్యానిపులేట్ చేయడం చూస్తున్నారు. మనీ రొటేషన్ చేసే వాళ్ళని. ఓకేనా? మేల్ పర్సన్స్ ఇద్దరిని బాధ పెట్టడానికి చూస్తున్నారు. ముందుకెళ్లకుండా చేయడానికి చూస్తున్నారు. మనీ రొటేషన్ చేసి మ్యానిపులేట్ చేసి కనిపించకుండా ట్రావెల్ చేసేలా చెయ్యాలి అని అనుకుంటున్నారు. ఓకేనా? సాడ్ చెయ్యాలి అని అనుకుంటున్నారు. చెప్పారండి, ఒక ఉమెన్ చెప్పింది అలా చేయమని. ఓకేనా? ఒక ఇద్దరు ఫాదర్ ఫిగర్స్కి ఒక ఉమెన్ చెప్పింది సెల్ ఫోన్ ద్వారా. ఓకేనా? రేడియేషన్స్ ద్వారా చేసిన నెగిటివ్ ఎనర్జీస్ చేయమని చెప్పింది. నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయాయి. సెల్ఫ్ కేర్ లేకుండా చేయమని చెప్పింది. ముగ్గురు ఫెమినైన్ ఎనర్జీస్కి సెల్ఫ్ కేర్ లేకుండా చేసి ఆపాలి, వాళ్ళకి మొదలు లేకుండా చెయ్యాలి అని చెప్పి అనుకున్నారు. కానీ వాళ్ళకి అయితే మొదలు లేదండి. ఓకేనా? హ్యాపీ ఎండింగ్ లేకుండా చేయడానికి ఛాన్సే లేదు. డబ్బులు పోగొట్టుకున్నారు, దారులు చూస్తున్నారు, కానీ అవకాశం లేదు. మీ జీవితాన్ని తలకిందులు చేయాలి అని అనుకుంటున్నారు. మనీ ఇచ్చి చాలా వేగంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారని చెప్పి డబ్బులు ఇచ్చి కర్మ అనుభవిస్తారండి. ఒక ఆఫర్ చూపిస్తూ ఉమెన్ విషయంలో ఆఫర్ ఇచ్చి ముగ్గురిని ఇక్కడ బకరాలను చేస్తున్నందుకు మేల్ పర్సన్స్ని వాళ్ళకి ఏంటి అంటే ఒక రకంగా వాళ్ళ జీవితానికి వాళ్ళే, వాళ్ళ మెడకి వాళ్ళే పెట్టుకుంటున్నట్టుగా, ఎసరు పెట్టుకున్నట్టుగా వాళ్ళకి చిల్లరేసి అది చేసేస్తాం, ఇది చేసేస్తాం, ఇలా పారిపోండి, అలా తప్పించేసుకోండి అని వాళ్ళకి సోది చెప్పి వాళ్ళని మీ మీదకి గొడవకు పంపించాలని చూస్తున్నందుకు, ఉమెన్ విషయాల్లో ఆఫర్ ఇచ్చినందుకు ఆపడానికి కర్మ చాలా హెవీగా అనుభవిస్తారు అని చెప్పి ఏంజల్ చెప్తున్నారు. ఒక ఫెమినైన్ ఎనర్జీ అండి, వాటర్ ఎనర్జీని యూజ్ చేసి లేదా వాటర్ ద్వారా ఏడ్పించాలని చూస్తుంది. అండ్ తర్వాత తను చేతులు ఎత్తేస్తుంది ఖచ్చితంగా. వాటర్ ద్వారా లేదా వాటరు వాషింగ్ ఏరియా, వాకింగ్ ఏరియా. ఓకేనా? తను చేతులు ఎత్తేస్తుంది. ఇప్పుడే ఆల్రెడీ చేతులు ఎత్తేసింది. ఓకేనా? మీకు ప్రాబ్లం వస్తుందంటే తను మాత్రం ఉండదు. తను ఉంటుందని నమ్మకం మీద మీరు ఏ పనులు చేయొద్దు. ఓకేనా? అండ్ ఎస్, కేర్ గివర్ని తలకిందులు చేసేయమని చెప్పి హ్యాపీ ఎండింగ్ లేకుండా చేయాలని, బ్లేమ్ చేయాలని ఎవరైతే చెప్తున్నారో తను ఆల్రెడీ ప్రయత్నించింది. దానివల్ల తనకి రివర్స్ అయిపోయింది. అది జరగదని తనకు తెలుసు. అయినా సరే తను మీకు చెప్తుందంటే కేవలం మిమ్మల్ని మీరు ప్రాబ్లంలో ఇరుక్కుంటే తన చేతులు ఎత్తేయాలి అని చెప్పి అనుకుంటుంది. కానీ అదైతే జరగదండి. మీ జోలికి రావడానికి అసలు ముందు పర్మిషన్ లేదు. ఎస్, మీరు ఒక గుడ్ న్యూస్ వింటారు. త్వరలోనే ఒక గుడ్ న్యూస్ వింటారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. అది మీకు చాలా ఒక హీలింగ్ ఇన్ఫర్మేషన్ అండి. అండ్ దానివల్ల మీకు క్లారిటీ, మనీ లేదా ఆపర్చునిటీ అనేది వస్తుంది. ఐ యామ్ రెడీ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.